హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను రమ్య. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చలి అయితే ఎక్కువగా ఉందండి. ఇప్పుడు టైం వచ్చేసి 11 అయిపోతుంది అనమాట. 11కి కొంచెం తక్కువగా అనిపిస్తుంది, కాకపోతే పొద్దున్న మాత్రం చాలా హెవీగా ఉంది. సో మీరందరూ కూడా సేఫ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను మీకు కొన్ని వర్క్స్ అయితే చూపిస్తానండి. నేను చూపించే వర్క్స్ చూసే ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చు. ఈ మధ్యలో కొంచెం గ్యాప్ అయితే తీసుకున్నాను వీడియోకి. ఇప్పుడు వీడియో పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒక 1 వీక్కి మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను. ఆ తర్వాత కంటిన్యూస్గా వీడియోస్ అయితే వస్తాయి అన్నమాట. లాంగ్ ఫ్రాక్స్, బ్లౌజు, స్టిచ్చింగ్ ఇవన్నీ కూడా యథావిధిగా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం గ్యాప్ అనేది తీసుకుంటాను. సో నేను చూపించే ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి. ఇది వచ్చేసి కాఫీ కలర్ క్లాత్ పైన ఈ డిజైన్ అయితే వేసాను అనమాట. చాలా బాగుంటుంది డిజైన్ వచ్చేసి. బ్యాక్ వచ్చేసి మనకు ఇట్లా ఉంటుంది. బ్యాక్ వచ్చేసి మనకి ఇట్లా ఉంటుందండి, కట్ వర్క్ డిజైన్. దీంట్లో నేను యాష్, సిల్వర్, గోల్డ్ 3 కలర్స్ అయితే యూజ్ చేశాను అనమాట. ఈ డిజైన్ ఈ మధ్యలో అందరికీ బాగా నచ్చుతుంది. చూడడానికి హెవీగా ఉంటుంది, అట్లాగే బడ్జెట్ కూడా కొంచెం తక్కువేనండి. బ్యాక్ వచ్చేసి మనకు ఇట్లా ఉంటుంది. బుటీస్ అయితే వేసాను. బ్యాక్ అంతా వర్క్ చేసిన తర్వాత స్టోన్స్ అనేది పెట్టేశానండి. ఈ డిజైన్ వచ్చేసి చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఈ డిజైన్ చాలామందికి అయితే వేసాను అనమాట. అంటే దసరా అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామందికి అయితే వేస్తున్నాను. ఇంకా ఒక డిజైన్ ఉంది కదా, మీకు ఎప్పుడు చెప్తాను కదండి, ప్రతిసారి ఒక డిజైన్ అనేది వస్తుంది అని చెప్పేసి ఆ డిజైన్ కూడా ఎక్కువగానే వేస్తున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్. వెనకాల అయితే ఇట్లాగ బూటీస్ అనేది పెట్టేశానండి. కలర్ కాంబినేషన్ బాగుంది. అంటే ఈ కలర్ పైన లైట్ కలర్స్ అనేది ఎక్కువగా ఎలివేట్ అనేది అయిపోతున్నాయి అన్నమాట. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి. హ్యాండ్స్ చూడండి ఎంత హెవీగా ఉన్నాయో, చాలా బాగుందండి. హ్యాండ్ ఫుల్ లెంత్ అనేది ఉంటుందన్నమాట. మినిమం ఎంత హైట్ ఉన్నా కూడా మీరు 10.5, 11 ఇంచ్ వరకు కూడా మీరు ఈ డిజైన్ అనేది వేసుకోవచ్చు అనమాట. హ్యాండ్ పొడుగు అనేది ఇంత వస్తుంది, చాలా బాగుంటుందండి. కింద మనకి ఇట్లాగే కట్ వర్క్ డిజైన్ వస్తుంది. దీనిపైన ఇట్లాగా టెంపుల్ డిజైన్ లాగా మనకు వర్క్ అనేది వస్తుంది. నేను 3 కలర్స్ అనేది యూజ్ చేశాను. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టోన్స్ అనేది పెట్టేశానండి. ఈ వర్క్ని మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు ఇట్లా మనకు ఇట్లా ఉంది కదా కట్ వర్క్, సేమ్ ఇదే టైప్లో కుట్టించుకొని ఈ కట్ వర్క్ గ్యాప్లో మీరు చిన్న చిన్న టాబ్లెట్ బీడ్స్ కానీ అట్లాంటి మోనాలిసా బీడ్స్ ఉంటాయి కదా, అవి మీరు కుట్టుకుంటే చాలా బాగుంటుందండి. మంచి లుక్ అనేది వస్తుందన్నమాట. ఇంత తక్కువగా మనకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ డిజైన్స్ వచ్చినప్పుడు వేలకు వేలు పెట్టి 2, 3, 4 వేలు అట్లా పెట్టేసి మగ్గం వర్క్ అనేది ఎందుకు వేయించుకుంటారు చెప్పండి. ఇట్లాంటి డిజైన్ వేయించుకుంటే చూడడానికి హెవీగా కనిపిస్తుంది. అట్లాగే థ్రెడ్ వర్క్ కాబట్టి ఎక్కడ కూడా పూసలు అనేది ఉండవు. సో మీకు పూసలు పోతాయి అనే భయం కూడా ఉండదన్నమాట. ఇట్లాంటి డిజైన్ వేయించుకుంటే పెళ్లి కూతురు కూడా ఇట్లాంటి డిజైన్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ అనమాట. దీని శారీ కూడా మీకు చూపిస్తాను. శారీ వచ్చేసి మనకు ఇట్లా ఉంటుంది. వెహికల్ సౌండ్ అనేది వస్తుందన్నమాట, అందుకని చెప్పేసి కొంచెం సౌండ్ అనేది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీడియో అనేది పెడుతున్నానండి. కింద వచ్చేసి మనకి ఇట్లాగా పెద్ద బార్డర్ అనేది వస్తుంది. కింద ఇట్లాగా కాఫీ కలర్, ఆ తర్వాత పైన వచ్చేసి యాష్ కలర్, పైన గోల్డ్ కలర్తో ఉంటుంది. సో శారీ వచ్చేసి ఇట్లా ఉంటుంది. దీనికి మనం ఈ విధంగా వర్క్ అనేది వేసాము. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది. చెప్పాను కదండి, ప్రతిరోజు ఈ డిజైన్ అయితే కంపల్సరీగా వేస్తాను. ఇంకా డిజైన్స్ ఉన్నాయండి వేసేటివి కూడా, అవి వేసినప్పుడు కూడా మీకు చూపిస్తాను. అంటే డిజైన్ మీరు చూసినప్పటికీ కూడా కలర్ కాంబినేషన్ అనేది చేంజ్ ఉంటుంది కాబట్టి మీకు కలర్ కాంబినేషన్తో పాటు డిజైన్ లుక్ ఎలా ఉంది అనేది కూడా మీకు చూపించాలి అనే ఉద్దేశంతో ప్రతి డిజైన్ కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. పింక్ కలర్ పైన గోల్డ్, అట్లాగే రాజ్ కంపెనీలో లెమన్ టైప్ గోల్డ్ అనమాట, గ్రీన్ 3 కలర్స్ అనేది యూజ్ చేశాను. బ్యాక్ వచ్చేసి మనకు ఇట్లా ఉంటుంది. కట్ వర్క్ డిజైన్ చాలా బాగుంటుందండి. వెనకాల బూటీస్ అనేది యాడ్ చేశాను. ఈ డిజైన్కి బూటీ అనేది రాలేదండి, కాకపోతే నేను ఇంకొక డిజైన్లోకి వెళ్ళి బూటీ అనేది తీసి ఇట్లాగా వెనకాల బూటీస్ అనేది పెట్టేశాను అనమాట. డిజైన్ లుక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. చాలా బాగుంటుందండి, చాలా నీట్గా ఉంటుంది. చాలా తక్కువ బడ్జెట్ అనమాట. మీకు ఇంత తక్కువ బడ్జెట్లో ఇట్లాంటి డిజైన్ అనేది రాదు మీరు బయట మగ్గం వర్క్ కనుక వేయించుకుంటే. సో తక్కువ బడ్జెట్లో ఇట్లాంటి డిజైన్స్ వస్తున్నాయి కాబట్టి చాలామంది వేయించుకోవడానికి అయితే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారనమాట. అంటే ఎంబ్రాయిడరీ వర్క్స్ వేసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు. మగ్గం వర్క్ అనేది చాలా తక్కువ అయిపోయిందండి.
ఒక పెళ్లి కూతురు తప్పించి ఎక్కువగా వేయించుకోవడానికి ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే మినిమం 2000 పైనే ఉంటాయి మగ్గం వర్క్ అయితే. కంప్యూటర్ వర్క్ ఏంటంటే 500 నుంచి మంచి లుక్తో ఉన్న డిజైన్స్ అనేది ఉంటాయన్నమాట. సో హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఇది కూడా కట్ వర్కేనండి. ఇంత సింపుల్ డిజైన్ అయినా కూడా మీరు మళ్ళీ దీనికి ఇట్లాగే మోనాలిసా బీడ్స్, ట్యాబ్లెట్స్ బీడ్స్తో కుట్టించుకుంటే హ్యాండ్ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. ఇదే హ్యాండ్లో మీరు ఇంకా హెవీగా చేసుకోవాలి అనుకుంటే కనుక పట్టు శారీలో ఉన్న బార్డర్ ఉంటుంది కదా, బార్డర్కి కింద ఈ క్లాత్ అనేది అటాచ్ చేయించుకోండి. అప్పుడు ఇంకా హెవీగా కనిపిస్తుంది. మనకు స్టిచ్చింగ్ ఐడియా తెలియాలి కానీ మనము సింపుల్గా ఉన్న బ్లౌజ్ డిజైన్ని కూడా చాలా హెవీగా మనం మార్చుకోవచ్చు అనమాట. సో బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఉంటాయి. దీని శారీ వచ్చేసి ఇది ఇంతకుముందు చూపించాను కదండి, సో వాళ్ళది అనమాట. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ శారీ, కింద ఇట్లాగా మనకు పింక్ కలర్తో బార్డర్ అనేది ఉంది కాబట్టి నేను ఈ కలర్ బ్లౌజ్ పీస్ అనేది తీసుకొని ఈ విధంగా వర్క్ అనేది చేశాను. ఇది కూడా ఒక బ్లౌజ్ అండి, రెండు కూడా ఒకే కస్టమర్వి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఇదండి, బ్లూ కలర్ పైన గ్రీన్ అట్లాగే గోల్డ్, సిల్వర్ 3 కలర్స్తో యూజ్ చేశాను. ఈ డిజైన్ చాలా రోజులు అయిపోయింది వేసి, ఇప్పుడైతే మళ్ళీ కొత్తగా వేసాను అనమాట. అంతకుముందు ఎప్పుడో సమ్మర్లో వేసాను, ఆ తర్వాత మళ్ళీ ఇదే ఫస్ట్ టైం అండి వేయడము. సిల్వర్ కలర్, గోల్డ్ అట్లాగే గ్రీన్ 3 కలర్స్తో ఈ డిజైన్ అనేది వేసానండి. బ్యాక్ వచ్చేసి మనకు ఇట్లా ఉంటుంది, చాలా హెవీగా ఉంటుంది డిజైన్. బ్లూ కలర్ పైన గ్రీన్ కలర్తో ఇట్లా డిజైన్ అనేది వస్తుందన్నమాట. ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఈ కలర్ పైన ఎందుకో ఈ గ్రీన్ అనేది ఎక్కువగా హైలైట్ అవ్వలేదు, కానీ ఈ డిజైన్ మాత్రం వేరే కలర్ పైన వేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుందండి, చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి మనకు ఇట్లాగా హెవీగా కనిపిస్తాయి. పైన వచ్చేసి లైన్స్ అనేది ఉంటాయి. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టోన్స్ అనేది పెట్టేశాను. సో చూడండి, ఈ డిజైన్ కూడా బాగుంటుంది. ఎవరికైనా వేయించుకోవాలి అనుకుంటే మీరు స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది, నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లౌజు. దీని శారీ వచ్చేసి ఎక్కడో లోపల ఉండిపోయిందండి, దాన్ని ఇప్పుడు తీయడానికి అంత టైం లేదు. సో పైన ఉన్న శారీస్కి మాత్రమే బ్లౌజ్ శారీస్ రెండు కూడా చూపిస్తున్నాను. ఈ శారీ ఎక్కడ లోపల ఉంది, నేను తర్వాత ఎప్పుడైనా మళ్ళీ కుట్టిన తర్వాత వీడియో చేసి పెడతాను. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఇంతకుముందు చూపించాను కదండి, సేమ్ అదే డిజైన్ ఇంకొక కస్టమర్ వేయమని చెప్పారు. దీంట్లో నేను 3 కలర్స్ అనేది యూజ్ చేశాను. కాపర్, గోల్డ్, సిల్వర్ 3 కలర్స్తో యూజ్ చేశాను. బ్యాక్ బూటీస్, అలాగే ఫ్రంట్ డిజైన్, హ్యాండ్స్ డిజైన్. ఈ డిజైన్ చాలాసార్లు చూపించాను కాబట్టి ఎక్కువగా చూపించట్లేదు, టైం అన్నది వేస్ట్. కాకపోతే కలర్ కాంబినేషన్ మీకు కూడా తెలియాలి కదా అని చెప్పేసి చూపిస్తున్నా అంతే. దీని శారీ వచ్చేసి ఇట్లా ఉంది, లైట్ కలర్ అండి, చాలా లైట్ కలరు. కింద ఇట్లాగా బార్డర్ గోల్డ్ కలర్తో ఉంది, అందుకని చెప్పేసి దీనికి ఈ విధంగా వర్క్ అనేది చేసాము. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది. ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి, సింపుల్ డిజైన్, కాకపోతే చూడడానికి మాత్రం మంచి లుక్ అనేది ఉంటుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. ఒక్కొక్క డిజైన్ ఏంటంటే సింపుల్గా ఉన్నా కూడా క్లాత్ పైన మంచి హెవీగా కనిపిస్తుంది. దీంట్లో నేను 3 కలర్స్ అనేది యూజ్ చేశాను. గోల్డ్, ఆరెంజ్, రామా గ్రీన్ 3 కలర్స్ అయితే యూజ్ చేశాను. బ్యాక్ వచ్చేసి మనకు ఇట్లా ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. చాలా బాగుంది కదండి, డిజైన్ సింపుల్గా ఉంది, కాకపోతే చూడడానికి మాత్రం మంచి లుక్తో ఉంది. సో ఇదొక డిజైన్ అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది రామా గ్రీన్ పైన స్టోన్ వర్క్ అండి. అంతకుముందు సింగిల్ కలర్తో వేసాను, పింక్, మెరూన్ అట్లా వేసాను. ఇప్పుడు కస్టమర్ ఏంటంటే మల్టీ కలర్తో వేయమని చెప్పారనమాట. శారీ వచ్చేసి మల్టీ కలర్లో ఉంది, అందుకని చెప్పేసి రామా గ్రీన్ కలర్ క్లాత్ తీసుకొని దీనికి నేను పింక్, గోల్డ్, లెమన్ ఎల్లో 3 కలర్స్ అనేది యూజ్ చేశాను అనమాట. బ్యాక్ వచ్చేసి మనకు ఇట్లా ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఉంటాయి. బాగుంటుందండి, ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. ఈ డిజైన్ మీరు సింగిల్ థ్రెడ్తోని వేయించుకొని ఒక 2-3 శారీస్కి మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. గ్రీన్, పింక్ అట్లాగే మెరూన్ ఇట్లా కొన్ని బార్డర్స్ అనేది మనకి ఎక్కువగా రిపీట్ అయిన శారీస్ ఉంటాయి కదా, సో అట్లాంటి వాటికి సింగిల్ కలర్తో ఇట్లా స్టోన్ వర్క్ అనేది వేయించుకొని స్టిచ్ చేయించుకుంటే ఒక 3-4 శారీస్కి అయితే మ్యాచ్ చేసుకోవచ్చండి.
ఓకే అండి, ఈరోజు బ్లౌజెస్ అయితే ఇవి. నేను చూపించిన వర్క్స్ మీకు నచ్చాయా లేదా అనేది నాకు ఒకసారి కింద కామెంట్లో మెసేజ్ చేయండి. అట్లాగే ఏ డిజైన్ నచ్చింది అనేది కూడా ఒకసారి కామెంట్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.